జ్యోతి మందిరంలో డాక్టర్ రెవరెండ్ పాల్చన్ రాజ్ చేతులచే 12 మంది శిష్యులకు పాదపూజ. క్రీస్తు జ్యోతి మందిరంలో డాక్టర్ రెవరెండ్ పాల్చన్ రాజ్ ప్రకాష్ రాజ్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలలో భాగంగా పూర్వం యేసుక్రీస్తు తన 12 మంది శిష్యులకు ఎలాగైతే పాదపూజ చేశారో అలాంటి సన్నివేశాన్ని లక్షలాది మంది ప్రజలు చూస్తుండగా క్రీస్తు జ్యోతి మందిరంలో డాక్టర్ రెవరెండ్ డాక్టర్ పాల్చన్ రాజ్ తన 12 మంది శిష్యులకు పాదపూజ శనివారం నిర్వహించారు. ఈ సన్నివేశాన్ని వీక్షిస్తున్న ప్రజలు క్రైస్తవ భక్తులు కంటతడి పెట్టుకోవడం గమనార్హం. ఈ సందర్భంగా పాల్చన్ రాజు ప్రకాష్ రాజులు మీడియాతో మాట్లాడుతూ యేసు శిలువ మార్గం గూర్చి, తాను పడిన శ్రమల గూర్చి, తాను కార్చిన ప్రతి రక్తపు బొట్టు ప్రజల శ్రేయస్సు కొరకేనని, ప్రజలు చేసిన పాపాలను తన రక్తంలో కడిగి పునీతం చేశారన్నారు. యేసు ప్రభు మరణించి ఒక రోజంతా సమాధిలో ఉండి మరుసటి రోజున పునర్జన్మ ఎత్తారన్నారు. ప్రజలు యేసు ప్రభువును చూసి ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తారని తెలిపారు. గుడ్ ఫ్రైడే నుండి ప్రజలు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండే విధంగా ప్రజల కోసం ప్రార్థనలు చేసి యేసు ప్రభు ఆశీస్సులు కలగాలన్నారు. ప్రపంచంలోని ప్రజలందరికీ యేసు ప్రభు ఆశీర్వాదం ఉండాలన్నారు. ఈ క్రీస్తు జ్యోతి మందిర సభ్యులు సంఘాల ఇర్మియా తదితరులు ఒకరి పాదాలు మనం వెళ్ళమని చెప్పిన మీ వాగ్దానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఒకప్పుడు దాసుని కలిగి వాళ్ళని ప్రకారం నువ్వు నన్ను ప్రేమించి నా తమ్ముడికి నీ బాధ్యతను బట్టి వందనాలు ప్రభావ. నీ చిత్తం నెరవేర్చేందుకు సహాయం చేయండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని చూడాలి. నీ స్వరం వినాలి ప్రభావ. నీ ముఖ దర్శనం చూడాలి ప్రభావ. నీ పరిశుభ్రతని శుద్ధి లేవాలి. దేవుని అందరిని దీవించుకున్నాక, ఆశీర్వదించుకున్నాక, ఆయన ఆత్మతో నింపుకున్నాక, ఈ పనిలో ఉన్న మీ అందరిని ఆయన రక్తంలో కలిగి శుద్ధి చేయకున్నాక ప్రార్థిస్తున్నాను. ఆమె గర్భాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. పరిశుద్ధపరిచాడు. ఆమెను ప్రత్యేకపరుచుకున్నాడు. ఆమె ఏ పురుషుని ఎన్నడూ కూడలేదమ్మా. ఆమె ఎలాంటి చెడు పనులు చేయలేదు. దేవుని యొక్క భయభక్తురాలు. ఆమె నీతి యేసు కూడా నీతి మంత్రాలు. మరి ఆమె గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా యేసు లోకంలో జీవించినప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు. ఎన్నో అద్భుత కార్యాలు చేశారు.
ఎంతో పాపులందరూ రక్షించాడు. 12 మంది శిష్యులు ఏర్పరచుకున్నాడు. అవును ప్రియమైన దేవుని పిల్లారా, అందుకోసం యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నేను ఈ లోకం నుండి తండ్రి దగ్గరికి సిలువ వేయబడాలి. గుడిపైనే వేల మంది వచ్చారు. తన దీనత్వం ఏంటో, తన ప్రేమ ఏంటో చూపాలి. అనే యేసు ప్రభు దాసుని స్వరూపం ధరించుకున్నాడు. మానవుడు పాపం చేసి దేవుని కుమారులుగా ఉండవలసిన వారు ఏం చేశాడట? ఇదిగో దేవుని స్వరూపాన్ని మానవుడు కోల్పోయాడు. ఎవరి స్వరూపం? మానవుడు. దేవుని స్వరూపం మానవుడు సైతాను స్వరూపం వచ్చేసింది. మానవుడు పాపం ద్వారా ఆత్మను చంపుతున్నాడు. అవును ప్రియమైన దేవుని పిల్లారా, మానవుడు పాపం ద్వారా చనిపోయారు. మనిషి యొక్క పాపము బానిసను బాగు చేసినందుకు లోకానికి వచ్చాడు. తన ఐశ్వర్య స్థితిని, తన మహిమను విడిచిపెట్టిన దైత్యుడై యేసుప్రభు ఎవరి కొరకు? దేవుని స్వరూపాన్ని వదిలిపెట్టాడు. మానవుని స్వరూపమై యేసుప్రభు యేసుప్రభు మానవుడైపోయాడు. దేవుడు నిజమైన మానవుడు, దేవుని కుమారుడు, ఆ దైవాన్ని విడిచిపెట్టాడు. మానవుడు వచ్చాడు. ఆయన మాంస రక్తములు, ఆయన పరిశుద్ధమైన రక్తమైంది. దేవుని పిల్లారా, దేవునితో సమానంగా ఉండే ఉన్నతమైన సంపద స్థితిలో వదిలిపెట్టాడు. ప్రభుని రోగాన్ని బాగు చేయబోతున్నాడు. ప్రతి రోగాన్ని బాగు చేయబోతున్నాడు. రాత్రంతా ఏడ్చాను. అవును ప్రియమైన దేవుని పిల్లారా, శరీరపైన వారిని యేసు ప్రభు సమకూర్చాడు. అనేకులను పాపం బంధకాలు విడిపించాడు. పాపైన జక్కయ్య యేసయ్య మాటలు మారాడు. ఇదిగో ఇదిగో పాపంతో వ్యభిచారంతో పట్టబడ్డ స్త్రీని తీసుకొచ్చినప్పుడు మారు మనసు పొందింది. అనేక మంది తాగుబోతులు మారారు, వ్యభిచారులు మారారు, దొంగ కూడా మారారు, అబద్ధమైన పేదలు మారారు. ఆయనను మారనోళ్ళు లేరు, ఆయనను అంగీకరించిన వారు. అందుకోసం చివరికి మానవుని కొరకు సిలువ మోసింది ఎవరంటే యేసు ప్రభువే. ఆ సిలువ మీద తన ప్రాణాలు యేసు ప్రభు అర్పించారు. క్రీస్తు జ్యోతి మందిరం, మరి నేను రెవరెండ్ జయప్రకాష్, డైరెక్టర్. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు తనకు ప్రత్యేకమైనటువంటి శిష్యులుగా ఉన్నటువంటి 12 మంది, వారిని అపోస్తులు అంటారు. మరి వారు యేసుక్రీస్తు ప్రభుతో వారు ఎల్లప్పుడూ కూడా 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు కలిసి జీవించారు. అయితే వారికి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విధానాన్ని, గుణాన్ని వారికి నేర్పించడానికి కార్యరూపంలో యేసుక్రీస్తు ప్రభు వారు అప్పగించబడేటువంటి రాత్రి సమయంలో మరి ఈ శిష్యుల పాదాలను కడగడం జరిగింది. మరి బేస్తవారం అది జరిగింది. కానీ మరి ప్రజలందరూ కూడా ఆ బేస్తవారం రాలేని కారణం వల్ల ఈరోజు శనివారం రోజు ఆ కార్యక్రమాన్ని మరి కార్యరూపంలో మరి పాల్సనయ్య గారు, మా దగ్గర ఉన్నటువంటి వాలంటీర్స్, మందిరానికి వచ్చేటువంటి పెద్దలు వారందరి వారిలో నుండి 12 మందిని ఎన్నుకొని మరి తగ్గింపు, దీనత్వం, సాత్వికం, క్షమాగుణం అనేది తెలియచేయడానికి మరి పాదాలు కడిగి నేర్పిస్తాం. ఇది మనమందరం కలిగి ఉండాల్సినటువంటి గుణము. ఎందుకంటే నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం, ఒకరి ఎడల ఒకరు ఎంతో ద్వేషంతో, పగతో, కోపాలతో ఉంటూ ఉన్నారు. మనమందరం మనుషులం అనేది మర్చిపోకుండా కలిసిమెలిసి ప్రేమతో ఐక్యంగా ఒకరినొకరు క్షమించుకుంటూ మనం కలిసి జీవించాలన్నటువంటి ఆలోచన కలిగి ఉండాలి.
కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి కార్యాన్ని ఈరోజు జరుగుతున్నది. క్రీస్తుజ్యోతి మందిరంలో వేలాది మంది బిడ్డలు తరలివచ్చారు. మరి ఈరోజు ఛానల్స్ వారు వచ్చినందుకు మా వందనాలు తెలియజేస్తున్నారు. వారికి కూడా మా హృదయపూర్వకమైనటువంటి క్రీస్తుజ్యోతి మందిరం తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. రేపు ఈస్టర్ కార్యక్రమం ఉంటుంది. ఉదయకాలం 4 గంటల నుంచి 7 గంటల వరకు మరి ఈస్టర్ ఆరాధన ఉదయకాలమే జరుగుతుంది. తర్వాత 10 నుంచి 1 గంట వరకు రెండవ ఆరాధన, సాయంత్రం ఇంగ్లీష్ ఆరాధన 6:15 నుంచి 7:30 వరకు, మళ్ళీ రాత్రి 8 గంటల నుంచి 9:30 వరకు 4వ ఆరాధన ఉంటుంది. ఈ విధంగా మరి యేసు ప్రభు పునరుత్థానమైనటువంటి ఘట్టము చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మరణాన్ని జయించడం, పాపాన్ని జయించడం, మనిషికి మనము చనిపోయిన తర్వాత కూడా మనకు ఒక జీవితం ఉంది అనేటువంటి ఒక నిరీక్షణ, మన జీవితం అనేది వ్యర్థం కాదు అని యేసు ప్రభు పునరుత్థానం ద్వారా నిరూపించారు. ఆ గొప్ప కార్యాన్ని మానవాళి జరుపుకుంటున్నారు కనుక ఈ కార్యక్రమానికి కూడా మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాను.